లాస్ట్ క్లాస్లో మనం విజిటింగ్ కార్డ్ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం ఫోటోషాప్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇమేజ్ తాలూకా ఫార్మాట్స్ అనేది మనం తెలుసుకోవాలి. సో దానికి ఏంటంటే ఏదో ఒక డిజైన్ అనేది మన దగ్గర ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఇక్కడ డిజైన్ చేసాం కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలంటే వేరే అదర్ ఫార్మాట్లో కావాలనుకుంటే సేవ్ యాజ్ కాపీ అని మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ లొకేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఫార్మాట్ మనకి .bmp అని ఉంటుంది. సో .bmp అంటే ఏంటంటే బిట్ మ్యాప్ ఇమేజ్ ఫైల్ అని అంటారు. .bmp అంటే బిట్ మ్యాప్ ఇమేజ్ ఫైల్ అని అంటారు. సో ఈ ఫైల్ అనేది ఏంటంటే మనకి హై క్వాలిటీలో మనకు అవుట్పుట్ అనేది ఉంటుంది. అట్లాగే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేవ్ అని ఇచ్చిన తర్వాత సో ఇది మనం ఏంటవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ ఫార్మాట్ అనేది మనకి బిఎంపీలో సేవ్ అవుతుంది. కానీ ఓపెనింగ్ అంటే ఏంటంటే మనం ఏ ఇమేజ్లోనైనా అంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా మనం ఇది ఓపెన్ చేసుకోవచ్చు. కానీ దీన్ని ఎడిట్ అయితే మనం చేయలేం. ఎందుకంటే ఇది ఒక ఇమేజ్ కింద మనకి జనరేట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకి చూడండి ఇక్కడ 2 MB అనేది మనకి చూపిస్తుంది. ఓకే, ఇది ఏంటి బిఎంపి ఫైల్. అదే బిఎంపి ఫైల్ కాకుండా నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అదే దాన్ని నాకు రెండోది ఏంటంటే ఇక్కడ .jpeg అని ఉంటుంది. సెకండ్ వన్ .jpeg అంటే అర్థం ఏంటంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్ట్రాక్టింగ్ గ్రూప్ అని అంటారు. జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్ట్రాక్టింగ్ గ్రూప్ అని అంటారు. అయితే దీన్ని మనం జేపీజీలోకి సేవ్ చేస్తే ఇది కూడా మనకేమవుతుంది ఇక్కడ మనం ఓపెన్ చేసుకుంటే ఇమేజ్ ఫైల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. కానీ ఎడిట్ అయితే మనం చేయలేం ఇది కూడా. అయితే ఇక్కడ మనం దీని తాలూకా ప్రాపర్టీస్ని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ చూడండి అంటే 106 KBకి వచ్చింది 2 MB ఫైల్ కాస్త. అంటే అవుట్పుట్ చూపించడానికి పనికొస్తుందే తప్ప మనకి మళ్ళీ ఇంక దేనికి కూడా ఆ ఇమేజ్ అనేది మనకి పనికిరాదని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే PNG ఫార్మాట్ అని అంటారు. అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని నేనేం చేశానంటే ఇమేజ్లో లెవెల్స్ అనేది
అప్లై చేసి ఇక్కడ బ్యాక్లో ఉన్నవన్నీ కూడా తీసేసాను. అయితే నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇది ఒకటే. సో ఇక్కడ ఇమేజ్లో క్రాప్ అని చెప్తాను. డీసెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే మ్యాజిక్ ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలాగా డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసి ఇక్కడ నేను కంట్రోల్ క్లిక్ చేస్తే నాకు ఇది ఒక్కటే సేవ్ వస్తుంది. ఇక్కడ కలర్ని మనం తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే నాకు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి ఇక్కడ నేను ఈసారి ఏం చేస్తానంటే పిఎన్జి అంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రూప్ అని అంటారు. అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఏ డాక్యుమెంట్లోకైనా మనం యూజ్ చేయాలి అని అంటే ఫోటోషాప్లో అప్పుడు మనం ఏం చేస్తామంటే పిఎన్జి ఇమేజ్ అనేది మనం వాడుకుంటాం. ఇక్కడ చూసారా నాకు అసలు బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ రాదనమాట. ఓన్లీ నాకు ఏది కావాలో అది మాత్రమే నేను అక్కడ క్రియేట్ చేయడానికి అవుతుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్క ఫార్మాట్ ఫైలు ఒక్కొక్క దగ్గర లేదంటే ఒక్కొక్క డిజైన్ దగ్గర మనం వాడుకోవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని టిఫ్ ఫార్మాట్లో సేవ్ చేద్దాం అనుకున్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి డెస్క్టాప్ తీసుకొని ఇక్కడ నేను టిఫ్ ఫార్మాట్ అని పెడతాను. సో ఇక్కడ టిఫ్ అనేది ఇవ్వగానే మనకేమవుతుందంటే సో ఇది టిఫ్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. అయితే ఫర్ సపోజ్ ఇది నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇదేమో ఇమేజ్ కింద ఓపెన్ అవుతుంది. ఓకే, దట్టు ఇది రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళామనుకోండి టిఫ్ ఫార్మాట్ కూడా 2 MB ఫైల్ మనకి ఉంటుంది. అయితే మరి ఇంతకీ టిఫ్ ఫార్మాట్ ఫైల్ యొక్క యూజ్ ఏంటంటే లేయర్స్ అన్నిటిని కూడా అది కంప్రెస్ చేసి ఒక ఇమేజ్ కింద చూపిస్తుంది. అలాగే ఒకవేళ మనం ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి సో నేను దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి నాకు ఇక్కడ లేయర్స్తో సహితం ఓపెన్ అవుతుంది. అంటే టిఫ్ ఫార్మాట్లో ఏంటంటే మనం ఇమేజ్ని ఎడిట్ చేయడానికి అవుతుంది. రెండోది .tiff అంటే అర్థం ఏంటంటే ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ అని అంటారు. ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ అని అంటారు. సో అలాగే మరి దీన్ని నేను ఫైల్లోకి వెళ్ళి
సేవ్ ఏ కాపీ అని చెప్పి దీన్ని పీడిఎఫ్లోకి పబ్లిష్ చేస్తా. ఇక్కడ సేవ్ అని చెప్పి ఓకే అని చెప్తే పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైల్ అని అంటారు. సో ఇక్కడ మనం చూసారా, నాకు ఇది పీడిఎఫ్లో ఓపెన్ అయిపోయింది. అంటే ఇలాగా మనం ఫోటోషాప్లో ఏంటంటే రకరకాల ఫార్మాటెడ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇక్కడ మనకు కావలసిన ఫార్మాట్లో మనం వాటిని ఇంపోర్ట్ అనేది సేవ్ అనేది మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా మనకి ఓపెన్లో అన్ని ఫార్మాటెడ్ ఫైల్స్ ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా ఆల్ ఫార్మాట్స్ అంటే రకరకాల సాఫ్ట్వేర్స్కి సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, మనకి ఇది వెబ్లోకి వచ్చింది. ఇది నేను సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసుకోవాలి అంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళామనుకోండి, సో ఈ ఫైల్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ అంటే యాక్చువల్గా చూసారా మరి, అంటే వెబ్ ఫార్మాట్ అనేది అందులో ఉంది కాబట్టి సో మనకేమైంది, ఈ ఫైల్ ఏదైనా ఒకవేళ మనం డౌన్లోడ్ చేసినప్పుడు వచ్చినప్పుడు సో మనం ఇటువంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ని కూడా మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంటే జనరల్గా మనకి ఫైల్లో ఓపెన్లోనే సరిపోతుంది. ఇంకట్లా కాకుండా ఇక్కడ మనకి ఇంపోర్ట్ అని చెప్తాడు. అంటే ఏవైనా వీడియో ఫైల్స్ నేను ఏమైనా ఓపెన్ చేసుకోవాలి ఫ్రేమ్ టు లేయర్లోకి మనకు కావాలనుకుంటే సో అప్పుడు ఏం చేస్తామంటే మనం అది సెలెక్ట్ చేస్తే మనకి బ్రౌజర్ ఓపెన్ చేస్తాడు. సో ఒకవేళ మన దగ్గర ఏమైనా వీడియోస్ ఉన్నట్లయితే ఆ వీడియోస్ ఏదైతే ఉంటుందో ఆ వీడియోస్ని మనం ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ మనకి చూడండి ఇంపోర్టెడ్ వీడియో టు లేయర్స్ అని చెప్పి సో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, అలాగే సెలెక్టెడ్ రేంజ్, అలాగే లిమిటెడ్ ఫర్ ఎవ్రీ అని చెప్పి ఉంది. మేక్ ఫ్రేమ్ యానిమేషన్. సో ఇక్కడ నేను ఓకే అని చెప్పండి.
ఇక్కడ కంటిన్యూ అని చెప్పండి. అంటే ఏవైనా ఒకవేళ వీడియో ఫైల్స్ మనం ఓపెన్ చేయాలి అనుకుంటే సో ఈ రకంగా మనం ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనకి ఇట్ విల్ ఓపెన్ ఏ లేయర్స్. లేయర్స్ కింద నాకు అంటే ఇమేజ్ ఫైల్ కింద మనకు ఓపెన్ అయిపోయింది ఇది. ఓకే, సో అందుకనే జనరల్గా మనం ఫోటోషాప్లో మనకి ఖచ్చితంగా ఏ ఫార్మాట్ ఫైల్ ఏ రకంగా మనం తీసుకోవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కంట్రోల్ ఏ అంటే కంట్రోల్ ఏ ఫర్ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి ఫర్ పేస్ట్. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పార్ట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటా. ఈ సెలెక్ట్ చేసిన పార్ట్లోనే నాకు ఇమేజ్ అనేది కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎడిట్ మెనూలోకి వచ్చి సో ఇక్కడ నాకు పేస్ట్ స్పెషల్లో పేస్ట్ ఇంటూ అని చెప్పాను అనుకోండి, ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ఆ సర్క్యులర్ సెలెక్షన్లో మాత్రమే నాకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అంటే మనకి ఈజీగా మనకి కావాల్సిన ఇమేజ్లో అంటే ఒక ఫ్రేమ్లో మనం సెట్ చేసుకోవాలనుకుంటే సో పేస్ట్ ఇంటూ అనే ఆప్షన్ ఏంటంటే మనకి బాగా మనకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎడిట్ మెనూలో ఫిల్ అనే ఆప్షన్ మనం తీసుకుంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ అని చెప్పాను అనుకోండి, ఫోర్గ్రౌండ్ కలర్ నాకు ఓపెన్ అవుతుంది. సో అలాగే ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు అప్లై అవుతుంది. సో అలాగే ఫిల్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ అని చెప్పాను అనుకోండి, నాకు ఇక్కడ ఏంటంటే ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ కలర్ని మనం కస్టమైజ్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఇమేజ్ కావాల్సి ఉంటుంది.
ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను నేను. ఇందులో నేను ఒక లేజర్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎడిట్లోకి వచ్చి ఫిల్ అని చెప్పి ఇందులో నేను కంటెంట్ అవేర్ అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది నాకు డిసపియర్ అయిపోద్ది అనమాట. సో దాన్ని మనం కంటెంట్ అవేర్ అని చెప్పి అంటారన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిప్టికల్ షేప్ తీసుకొని దీనికి ఒక న్యూ లేయర్ అనేది క్రియేట్ చేశాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఎడిట్లోకి వచ్చి స్ట్రోక్ అని చెప్పాను. సో ఇక్కడ నాకు థిక్నెస్ దాన్ని బట్టి లేకపోతే థిక్నెస్ తాలూకా కలర్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సైడ్ కావాలా, సెంటర్లో కావాలా, అవుట్ సైడ్లో కావాలా అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే అది సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఓకే అని చెప్తాం. అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే కంట్రోల్ D చేస్తే నాకు ఇక్కడ స్ట్రోక్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ నేను ఒక పిక్చర్ ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటాను. ఇమేజ్ని ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్లో మనకి పపెట్ ర్యాప్ అని ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే పిన్ చేసుకొని సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఇక్కడ చూసారా ఆ పాయింట్ బట్టి నాకేమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది నాకు ఫోల్డ్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అదొక మనకి ఇంపార్టెంట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫోటోషాప్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ L అంటే కలర్ లెవెల్ తీసుకొని ఇక్కడ కలర్ లెవెల్ పెట్టుకొని
ఇలా ఈ బ్రైట్నెస్ని ఇలాగా ముందుకు తీసుకొస్తే ఇవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మ్యాజిక్ ఎరేజర్ టూల్తో ఇక్కడ ఇది రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఇది నాకు ఏంటంటే ఒక బ్రష్ కింద కావాలి. సో అప్పుడు ఇక్కడ ఎడిట్ మెనూలోకి వచ్చి ఇక్కడ మనం ఏం చేయాలంటే డిఫైన్ ప్రీసెట్ బ్రష్ అని చెప్పాలి. ఓకే, సో దానికి ఒక నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీగా మనం ఇక్కడ ఏ కలర్లో మనకి కావాలనుకుంటామో ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం వాటిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకి నెట్లో దొరికిన బ్రషెసే కాకుండా మనకు మన ఓన్గా మనం క్రియేట్ చేసే బ్రషెస్ను కూడా మనం ఇందులోని ఎక్కువ వాడుకోవచ్చు అనమాట. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి. సో దీన్ని మళ్ళీ మనం ఏమైనా ఒక ప్యాటర్న్ టైప్ లాగా నేను సేవ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎడిట్ మెనూలోకి వచ్చి ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ అని చెప్తాను. సో అప్పుడు అది ఏమవుతుంది, ఒక ప్యాటర్న్ కింద మనకు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇంటర్నేషనల్ పేపర్స్లో ఇక్కడ 297 210 అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఎడిట్లోకి వచ్చి ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ప్యాటర్న్ అని ఉంటుంది, ఓకే అని చెప్తే, అయితే ఒకటి ఆ ప్యాటర్న్ అనేది మనం కరెంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ప్యాటర్న్ అని చెప్పి నాకు ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాను కదా, ఓకే అని చెప్పాను అనుకోండి, ఆ షీట్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ప్యాటర్న్స్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమైజ్డ్ షేపే నాకు కావాలి, సో అప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ లేయర్ని విండో మెనూలోకి వెళ్ళి విండో మెనూలో ఇక్కడ పాతని ఇస్తాను ఆప్షన్, ఇక్కడేమో ఒక న్యూ లేయర్ అనేది క్రియేట్ చేస్తాను. అది అయిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా మనం లేయర్లో ఏం చేయాలంటే ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేయాలి. సో ఇది షేప్లో ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ రేస్ట్రైజ్ లేయర్ అని ఉంటుంది, దాన్ని మార్చేసి ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనం పాత్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ పాత్ పబ్లిషింగ్ అనే ఉంటుంది. సో ఈ పాత్ పబ్లిషింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎడిట్ మెనూలో డిఫైన్ కస్టమ్ షేప్ అని మనం దానికి ఇచ్చేస్తాం.
ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి మనం ఒక న్యూ లేయర్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ కస్టమ్ షేప్స్లోకి వెళ్తే ఇందులోని ఇక చూసారా లాస్ట్లో మనకి ఒక షేప్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను పాత బదులుగా షేప్ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, నాకు ఆ షేప్ అనేది విత్ కలర్తో మనకి క్రియేట్ అవుతుంది. సో ఇలాగా మనం ఏంటంటే రకరకాల ఆప్షన్స్ని మనం మనకు కావాల్సిన విధంగా మనం క్రియేషన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక ఇమేజ్ని మనం ఓపెన్ చేసుకుంటే సో ఇక్కడ నేను ఇమేజ్లో నాకు మోడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ నేను దీన్ని గ్రే స్కేల్ మోడ్లోకి మనం మార్చేయాలి. అంటే గ్రే స్కేల్ అంటే ఏంటి, మనకి బ్లాక్ అండ్ వైట్లోకి మనం మార్చాలి. సో అప్పుడు నేను ఇక్కడ ఇమేజ్లో మోడ్లో గ్రే స్కేల్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేయగానే ఇమేజ్ అంతా కూడా మనకి ఎలాగ వస్తుందంటే బ్లాక్ అండ్ వైట్ కింద ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో అదేవిధంగా మనకి ఇమేజ్ మెనూలో మోడ్లోకి వెళ్ళి ఇక్కడ బిట్ మ్యాప్ అని ఇవ్వండి. బిట్ మ్యాప్లో ఏంటంటే మనకి ఇక్కడ ఎలా కావాలనుకుంటే అలాగా మనం ఓకే చేస్తే ఇమేజ్ అనేది మనకి ఆ రకంగా క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఇమేజెస్లో ఇక్కడ ఏంటంటే మనకి డ్యూ టోన్ కలర్స్ అని ఉంటాయి. డ్యూ టోన్ అంటే 2 కలర్స్ అని అర్థం. ఇక్కడ మనం ఏం చేయాలి, డ్యూ టోన్ అనేది పెట్టుకొని వేరే సమ్ అదర్ కలర్ అనేది దాంట్లోని మనం పిక్ చేసుకున్నాం అనుకోండి, ఆ కలర్ అంటే 2 కలర్స్ నాకు మిక్స్ అయ్యి ఒక కలర్లోకి మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఏంటంటే మనకి డ్యూ టోన్ కలర్స్ అని అంటారు. అయితే ఇక్కడ నాకు ఇమేజ్ని అంటే ఇమేజ్ తాలూకా లేయర్ని నేను లాక్ చేసేయాలనుకోండి, ఇమేజ్లోకి వెళ్ళి మనకి మోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇండెక్స్ కలర్ మోడ్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ ఇమేజ్ని నేను ఇక్కడ వర్క్ స్పేస్లోకి తెద్దాం అనుకున్నా కూడా అది మనకి రాదు. ఎందుకనంటే అది ఆల్రెడీ మనకి ఎందులోని ఒక ఇమేజ్లోని
సేవ్ అయిపోయింది, అంటే ఇండెక్స్ మోడ్లో లేయర్ లాక్ అవుతుంది. ఆ తర్వాత మనం దీన్ని మోడ్స్లోకి వెళ్ళి ఆర్జీబీ మోడ్ అంటే డిజైనింగ్ మోడ్లోకి పెట్టుకోవడానికి అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఇందులో ఏముంటుంది అనుకున్నారో, మనకి ఇమేజ్లో మోడ్లో ఇక్కడ నాకు సిఎంవైకే మోడ్ అని ఉంటుంది. అంటే ప్రింటింగ్ మనం చేయాలనుకుంటే సో దీన్ని మనం సిఎంవైకే మోడ్లోకి మనం మార్చుకోవాలి. అంటే ఇమేజ్ అనేది కంపల్సరీగా దాని తాలూకా మోడ్ ఏదైతే ఉంటుందో ఆ మోడ్లోకి ఇమేజ్ అనేది మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఇవి రకరకాలుగా మనకి పనికొస్తుంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఈ ఇమేజ్ని అంటే ఈ వాటర్ మార్క్ లాంటిది ఉంది కదా. ఇక్కడ మనం ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో లెవెల్ అనేది ఏంటంటే మనం దాని కలర్ ఇంటెన్సిటీ పెంచితే సో ఇక్కడ చూసారా మనకి ఇలా పోయినాయి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీటి మీద కూడా ఉన్నదనుకోండి, అప్పుడు ఈ బ్రైట్నెస్ అనేది మనం పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఇమేజ్ మీద ఏవైతే మనకి స్టాక్ స్టాంప్స్ లాంటివి ఉంటాయో సో అవి మనం ఈ యొక్క ఆప్షన్స్ ద్వారా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఎడిట్లో ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో ఇక్కడ లెవెల్ తీసుకుంటే ఇంటెన్సిటీ వల్ల కాస్త పోయాయి. కానీ ఇక్కడ ఇప్పుడు నేను ఈ బ్రైట్నెస్ని పెట్టాను అనుకోండి, ఇక్కడ చూసారా ఇమేజ్ తాలూకా బ్రైట్నెస్ అనేది పెంచడంతో సో మరి మనకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ని మనం రిమూవ్ చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఇదిగోండి ఇలా చేస్తే మ్యాక్సిమం మనం యూజ్ అవుతుంది. కానీ ఇమేజ్ మీద మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది మరి ఇవి? సో ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ ఫర్ సపోజ్ ఒక పిక్చర్ ఇమేజ్ నేను ఓపెన్ చేశాను అనుకున్నా. ఇక్కడ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనేది తీసుకున్నాం. సో ఒకవేళ బ్రైట్నెస్ని తగ్గించాను అనుకోండి, ఇమేజ్ ఇలా వస్తుంది. అలా కాకుండా బ్రైట్నెస్ని నేను ఎంత కావాలో అంతే నేను దానికి ప్రొవైడ్ చేయడానికి అవుతుంది. ఓకే, సో ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి లెవెల్ అని చెప్తే ఈ లెవెల్లో ఇక్కడ మనకి కొన్ని శాంపిల్స్ ఉంటాయి. మనకి ఎలా కావాలో ఆ యొక్క శాంపిల్ ఉపయోగించిన దాన్ని బట్టి కలర్స్ అనేది ఆటోమేటిక్గా నాకు అడ్జస్ట్ అవుతుంది.
సో ఇవేంటంటే మనకి ఇందులో ఉన్న ప్రీ డిఫైన్వి, మనకు కావాల్సిన విధంగా మనం మార్చుకోవడానికి ఇవి ఎక్కువ మనం ఉపయోగిస్తారనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే డిపెండ్ ఆన్ ద పిక్చర్ మనం ఏ కలర్, ఎలాంటి కలర్ మనం ఉపయోగించాలి అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్లో కర్వ్స్ అని ఉంటుంది. కర్వ్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డార్క్లోకి తీసాను, మళ్ళీ దీన్ని ఇలాగా లైట్లోకి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఒకవైపు ఏమో డార్క్, ఒకవైపు ఏమో లైట్ కలర్ అనేది ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద పిక్చర్ ఇమేజ్ బట్టి మనకేమవుతుందంటే దీని తాలూకా కలర్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం అక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో అందువల్ల ఇక్కడ మనకి ఇట్స్ డిపెండ్ ఆన్ ద షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ వల్ల మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అదేంటంటే ఒక్కొక్క కమాండ్ అనేది మనకి ఒక్కొక్క యూజ్లోకి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ప్లోజ్ అని ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎక్స్ప్లోజ్ అనేది మనం ఇమేజ్ని చూసుకొని దాని తాలూకా ఇంటెన్సిటీ లెవెల్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఇమేజ్లో వైబ్రెన్స్ అని ఉంటుంది. వైబ్రెన్స్ మనం యాడ్ చేసుకొని సాచురేషన్ని తగ్గించుకోవాలా లేదా పెంచుకోవాలా అనేది ఉంటుంది. సో ఇట్స్ డిపెండ్ ఆన్ ద బట్టి నాకు ఇక్కడ ఐటమ్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. ఓకే, సో అది ఈరోజు క్లాస్.